సార్వత్రిక క్రైస్తవ సంఘమా, మీ అందరికీ ప్రభు పేరట వదనాలు. జనవరి 15, 16, 17వ తేదీలు అనగా సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు కూడా తుని ప్రాంతంలో హైవే రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి నాసా కాంపౌండ్ అనేటువంటి ఒక కాంపౌండ్లో 3 రోజుల గ్లోరియస్ కాన్ఫరెన్స్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. దీనిలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ మిషన్స్ అనేటువంటి ఒక అంశం మీద ఈ యొక్క గ్లోరియస్ కాన్ఫరెన్స్ నిర్వహించబడుతూ ఉన్నది. దీని కొరకు ప్రియ దైవజనులు ఎందరో కూడా ఈ స్థలమునకు వస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి విషయములు ఈ యొక్క కాన్ఫరెన్స్లో మనకి బోధించబడుతూ ఉన్నది. ఈ రోజున పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందుట చేత భూదిగంతాల వరకు కూడా మనం ఎలాగో సాక్షులముగా మార్చబడగలమో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులకి సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనుల్ని కూడా నాకు శిష్యులుగా చేయమని చేయమన్నటువంటి ఆ యొక్క ఆజ్ఞని, అలాగే అపోస్తులైనటువంటి పౌలుని, బర్నబాని ఉపవాసముండి వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను నియమించినటువంటి పని కొరకు వారిని ప్రత్యేకపరచుడు అని, ఇలాగా దేవుని యొక్క ఆత్మచేత అనేకమైనటువంటి విధములుగా బైబిల్ గ్రంథంలోని మరియు క్రైస్తవ యొక్క చరిత్రలో జరిగినటువంటి మిషనరీ పరిచర్యలు కానివ్వండి, దేవుని యొక్క పని కానివ్వండి, ఆదిమ సంఘములో జరిగినటువంటి ఆ ఉజ్జీవం, ఆ మహిమ మరొక్కసారి ఈ అంత్య దినములలో ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నటువంటి ఈ సమయంలో మరింతగా దేవుని యొక్క ఆత్మలు ప్రవాహము వలె పర్వతముల మీదకి అన్యజనులు వస్తారు అనేటువంటి వాక్యమును బట్టి మనం మరింతగా దేవుని యొక్క మహిమ చేత, దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క కృప చేత నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఎలాంటి మిషనరీ పరిచర్యలు పూర్వమందు జరిగాయో అలాంటి పరిచర్య మరి అధికమైనటువంటి మహిమతో దేవుని యొక్క పనిని జరిగించుట కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, అక్షర పరిచర్య నుండి ఆత్మ జరిగించు పరిచర్యకు అనుభవాల్లోనికి మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించబోతూ ఉన్నాడని, మహిమ నుంచి అధిక మహిమలోనికి మనము సియోను యొక్క కొండ అనుభవాల్లోనికి దేవుడు మనల్ని, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించబోతూ ఉన్నాడని, మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతల నుంచి దేవుడు తన కృప సమృద్ధిగా ఇచ్చి బలపరచబోతూ ఉన్నాడని, పడిపోయిన ప్రాకారాలని తిరిగి కట్టడానికి, ఆత్మీయ జీవితాల్లో పడిపోయినటువంటి వారి యొక్క మరలా తిరిగి ప్రార్థన అనేటువంటి ఒక ఉజ్జీవాన్ని దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ యొక్క విజ్ఞాపనల ద్వారా దేవుడు జరిగించబోతూ ఉన్నాడని, ఈ కాన్ఫరెన్స్లో అనేకమైనటువంటి అనుభవాల్ని మీ యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో మాతో పాటు మీరు కూడా అనుభవించడానికి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవ ప్రజలందరినీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అనుకుంటే 8074577922 అనేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్, మీ నేమ్ని మీ యొక్క అడ్రస్ ఇచ్చి ముందుగా మీరు వచ్చేటువంటి వివరాలు తెలియపరచవచ్చు. ఎవరైనా ట్రైన్కి వచ్చేటువంటి వారికి అక్కడ రైల్వే స్టేషన్ సదుపాయం తుని అనేటువంటి ప్రాంతంలో తుని రైల్వే స్టేషన్ ఉంది. అలాగే తుని బస్ స్టాండ్ ఉన్నది. ఇటు రాజమండ్రి దాటిన తర్వాత రాజమండ్రికి, విశాఖపట్నానికి మధ్య భాగంలో ఉంటుంది తుని అనేటువంటిది. డిమార్ట్ హైవే రోడ్డు మీదే ఉంటుంది. దానికి ఆనుకుని దగ్గరలో ఈ నాసా కాంపౌండ్ అనేటువంటిది మీకు హైవే రోడ్డు మీద చూస్తే కనిపిస్తుంది బస్సు మీద నుంచి వచ్చేవారికి. అందరూ కూడా దయచేసి మీరు అందరూ ప్రేమతో రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీతో పాటు అనేక మంది యవనస్తుల్ని కుటుంబాలుగా మీరు ఈ యొక్క కాన్ఫరెన్స్కి హాజరు కండి. తప్పగా మీరు, మీ కుటుంబాలు దీవించబడతాయి.
మరి ముఖ్యంగా ప్రియ దైవజనులకి, సేవకులకి నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ కొరకైనటువంటి సదుపాయములు ఇక్కడ చేయబడుతూ ఉన్నాయి. ఉండుటకు మరి భోజనమును గురించినటువంటి ప్రతి విధమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాటు చేయబడుతున్నాయి కనుక మీరందరూ కూడా మరి ప్రేమతో రావాలి అని, ఈ కాన్ఫరెన్స్ కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని, అనేక మందికి ఈ విషయాన్ని తెలియపరచగలరని ఆశిస్తూ, మీ తోటి సహోదరుడు, మీ తోటి సేవకుడు, క్రీస్తునందు ఆయన రాజ్యము కొరకు ప్రయాసపడుతున్నటువంటి ప్రభు యొక్క సేవకునిగా, ప్రభు యొక్క పాదదాసునిగా మీ అందరికీ యొక్క విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కాన్ఫరెన్స్ కొరకు అనుదినం ప్రార్థన చేయండి. ఈ కాన్ఫరెన్స్ కొరకు అయినటువంటి ప్రతి విధమైనటువంటి అవసరతలు, అక్కరతలు దేవుడే తన మహిమ కలిగినటువంటి ఐశ్వర్యము కలిగిన నామంలోంచి దేవుడు దయచేయనట్లుగా మనుషుల వైపు చూడకుండా భూమికిని ఆకాశానికి ప్రభు అయినటువంటి దేవుని వైపు మన కన్నులు ఎత్తి ఆయన కార్యములను ఈ కాన్ఫరెన్స్లో చూడగలిగినట్లుగా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, జనవరి 15, 16, 17 తేదీల్లో, జనవరి 15వ తేదీ ఉదయం 9 గంటలకి, అంటే సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. 16, 17వ తేదీ సాయంత్రం ముగించబడుతుంది కనుక మీరు రావాలనుకున్నటువంటి వారు ఆదివారం సాయంత్రానికి కూడా మీరు ఆ యొక్క స్థలానికి చేరుకోవచ్చు. ఉండడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. సో మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. చలికి తగినట్టుగా మీరు దుప్పట్లు, మరి సాల్వాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని మీరు తెచ్చుకోవాలని మాత్రం మనవి చేస్తూ ఉన్నాను. చిన్నపిల్లలు ఉన్న ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అందరినీ తీసుకుని రండి. చక్కటి చిన్నపిల్లలకు కూడా మంచి పరిచర్య అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవుడే ఈ కార్యాన్ని జరిగించబోతున్నాడు కనుక మనందరినీ కూడా మరి ప్రేమతో ఆహ్వానిస్తూ మరొకసారి దాని గురించినటువంటి డీటెయిల్స్ ఇంకేమైనా ఉంటే తప్పనిసరిగా మరొక వీడియోలో తెలియజేస్తాను. ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.